చూడండి, ద ప్రాసెస్ బై విచ్ ఏ బయలాజికల్ మ్యాన్ బికమ్స్ ఏ హ్యూమన్ అంటే సోషల్ మ్యాన్. అంటే జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారేటువంటి ప్రక్రియ. అంటే జైవిక వ్యక్తి అంటే బయలాజికల్ మ్యాన్ ఒక సోషల్ మ్యాన్ గా మారేటువంటి ప్రక్రియ. దాన్ని ఏమంటారు? ఆ ప్రాసెస్ ఏమంటారు? ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజియాలజికల్ డెవలప్మెంట్, నాలెడ్జ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. అంటే శారీరక వికాసం, జీవ వికాసం, జ్ఞాన వికాసం, సాంఘిక వికాసం. చెప్పండి, వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్? ఇక్కడ మీకు తెలిసిపోతుంది. సోషల్ మ్యాన్ గా మారుతున్నాడు అంటే ఇట్ ఈస్ కాల్డ్ సోషల్ డెవలప్మెంట్, అంటే సాంఘిక వికాసం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ద వర్డ్ పర్సోనా బిలాంగ్స్ టు. పర్సోనా అనేటువంటి వర్డ్ ఏ భాషకి చెందినటువంటి పదం? గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్, జర్మన్. చెప్పండి, దేనికి సంబంధించింది? పర్సోనా అనేటువంటి పదము లాటిన్ పదానికి చెందింది. దేనికి చెందింది? లాటిన్ పదానికి చెందింది అనమాట. తర్వాత థర్డ్ వన్, ద పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ దట్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆఫ్ ద బేబీ. అంటే శిశువు యొక్క లింగాన్ని లేదా సెక్స్ ఆఫ్ ద బేబీని నిర్ధారించే క్రోమోజోమ్ పేర్ ఏది? క్రోమోజోమ్ జత ఏది అనేసి అడిగారు. సో ఇక్కడ 21, 23, 11, 0, 1 అనేసి ఇచ్చారు. చెప్పండి, విచ్ వన్? 23rd క్రోమోజోమ్, 23rd పేర్ ఆఫ్ క్రోమోజోమ్ అనేటువంటిది సెక్స్ ఆఫ్ ద బేబీని నిర్ణయిస్తుంది అనమాట. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, ద డిఫెన్స్ మెకానిజం ఇన్ విచ్ పీపుల్ ఓవర్ అచీవ్ ఇన్ వన్ ఏరియా టు కాంపన్సేట్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ అనదర్. అంటే ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణిస్తాడనమాట. ఇది ఏ టైప్ ఆఫ్ రక్షిత తంత్రం అనేసి అడిగారు. ఇక్కడ మీకు డిస్ప్లేస్మెంట్ అని ఇచ్చారు, అంటే విస్థాపనం, రిగ్రెషన్ అని ఇచ్చారు, ప్రతిగమనం, ఐడెంటిఫికేషన్ అన్నారు, తదాత్మికీకరణం, కాంపెన్సేషన్ అన్నారు, పరిహారం. చెప్పండి, ఇది దేని కిందకు వస్తుంది? కాంపెన్సేషన్ కిందకు వస్తుంది అనమాట. దేని కిందకు వస్తుంది? కాంపెన్సేషన్ అనేసి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మంజు హూ ఈ స్టడీయింగ్ 10th క్లాస్. మంజు వచ్చేసి 10th క్లాస్ చదువుతుంది. ప్రామిసెస్ టు హర్ క్లాస్మేట్ మీనా దట్ ఇఫ్ యూ హెల్ప్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ మ్యాథమెటిక్స్. మంజు ఏం చెప్పిందంటే తన క్లాస్మేట్ అయినటువంటి మీనాకి, నువ్వు కనుక నాకు ఇంగ్లీష్లో హెల్ప్ చేస్తే నేను నీకు మ్యాథమెటిక్స్లో హెల్ప్ చేస్తాను అనేసి చెప్పింది. అకార్డింగ్ టు కోల్బర్గ్ ప్రకారము ద అబౌవ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు. కోల్బర్గ్ ప్రకారము పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇఫ్ యూ హెల్ప్ మీ ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ హెల్ప్ యూ ఇన్ మ్యాథమెటిక్స్. కోల్బర్గ్ ప్రకారము ఇది ఏ రకమైనటువంటి రిలేటెడ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియంటేషన్, సహజ సంతోష సహకారి నేపథ్య నీతి, ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటేషన్, విధేయత శిక్ష నీతి, సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, ప్రజాస్వామిక ఆమోదించబడిన నేపథ్య నీతి, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఓరియంటేషన్, సార్వత్రిక నీతి సూత్రాలు నేపథ్య నీతి. చెప్పండి, ఏది కరెక్ట్ ఆన్సర్? విచ్ వన్ ఈస్ కరెక్ట్? నువ్వు నాకు ఇంగ్లీష్లో హెల్ప్ చేస్తే నేను నీకు మ్యాథమెటిక్స్లో హెల్ప్ చేస్తాను. ఖచ్చితంగా ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఓరియేషన్. ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ కాదు, సోషల్ కాంట్రాక్ట్ కాదు, యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ కూడా కాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనమాట, అంతే. ఓకే, అంటే సహజ సంతోష సహకారి నేపథ్య నీతి. నెక్స్ట్ నెంబర్ 6, నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ వాస్ ఫార్మ్డ్ ఇన్. అంటే నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ అనేటువంటిది ఫామ్ అయినటువంటి సంవత్సరం ఏది? 1809, 1919, 1909, 1819 అనేసి ఇచ్చారు. చెప్పండి, విచ్ ఈస్ కరెక్ట్? 1909 అనేటువంటిది కరెక్ట్ అండి. ఓకేనా? 1909 అనేటువంటిది కరెక్ట్. నెక్స్ట్, ద ఫౌండర్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ. అంటే మానవ శాస్త్ర పరిశోధనాశాలని స్థాపించిన వారు ఎవరు? రూసో, ఫ్రాన్సిస్ గాల్టన్, జాన్ డూయి, సిగ్మండ్ ఫ్రాయిడ్. చెప్పండి, ఎవరు స్థాపించారు? ఫ్రాన్సిస్ గాల్టన్, ద ఫౌండర్ ఆఫ్ ఆంథ్రోపోమెట్రిక్ ల్యాబొరేటరీ, మానవ శాస్త్ర పరిశోధనాశాల. దీన్ని స్థాపించింది ఫ్రాన్సిస్ గాల్టన్. ఓకేనా? నెక్స్ట్ 8th క్వశ్చన్, డ్రాయింగ్ స్పెసిఫిక్ కన్క్లూజన్స్ ఫ్రమ్ జనరల్ ఇన్ఫర్మేషన్. అంటే సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడాన్ని ఏమంటారు? డిడక్టివ్ రీజనింగ్ అంటే ఆగమ వివేచన, ఇండక్టివ్ రీజనింగ్ అంటే ఆగమన వివేచన, డిడక్టివ్ రీజనింగ్ అంటే నిగమన వివేచన, కన్వర్జెంట్ థింకింగ్ సమైక్య ఆలోచన, డైవర్జెంట్ థింకింగ్ విభిన్న ఆలోచన. చెప్పండి, స్పెసిఫిక్ కన్క్లూజన్స్ని జనరల్ ఇన్ఫర్మేషన్ నుంచి పొందడం అనమాట. ఓకేనా? చెప్పాలి మీరు. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం అనేసి అంటున్నారు. ఖచ్చితంగా సమైక్య విభిన్న కాదు, అంటే కన్వర్జెంట్ డైవర్జెంట్ కాదు, ఇండక్టివ్ డిడక్టివ్ అనేది చెప్పాలి మీరు. ఇట్ ఈస్ కాల్డ్ ఇండక్టివ్. ఓకేనా? అంటే ఆగమన వివేచన. ఓకేనా? రైట్. నౌ లెట్ us see 9th one, ద ఇన్నేట్ అబిలిటీ ఆఫ్ ద చైల్డ్ ఈస్. అంటే పిల్లవాడికి బై బర్త్ వచ్చేటువంటి అబిలిటీ. యాప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం, యాటిట్యూడ్ వైఖరి, ఇంట్రెస్ట్ ఆసక్తి, మెచ్యూరిటీ పరిణితి. చెప్పండి, విచ్ ఈస్ కరెక్ట్? యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యము అనేటువంటిది పిల్లవాడికి ఇన్నేట్ అబిలిటీగా వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th one చూద్దాము.
రీజనింగ్ ఈజ్ ద టర్మ్ అప్లైడ్ టు హైలీ పర్పస్ఫుల్ కంట్రోల్డ్ అండ్ సెలెక్టివ్ థింకింగ్ ఈజ్ డిఫైన్డ్ బై. అంటే ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పింది ఎవరు? ఇంకా గేట్స్, బ్రూనర్, పీనల్, వీళ్ళలో ఎవరు? వీళ్ళలో గేట్స్ వచ్చేసి ఈ మాట చెప్పాడు అనమాట. ఓకే, రీజనింగ్ ఈజ్ ద టర్మ్ అప్లైడ్ టు హైలీ పర్పస్ఫుల్ కంట్రోల్డ్ అండ్ సెలెక్టివ్ థింకింగ్ అని చెప్పాడు. ఓకే, గేట్స్ చెప్పాడు అనమాట. నౌ 11th వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ ఆన్ థింకింగ్. అంటే ఆలోచనకు తోడ్పడే కారకం కానిది ఏది అనేసి అడిగారు. పర్సెప్ట్స్ ప్రత్యక్ష అనుభూతి, ఇమేజెస్ ప్రతిమలు, కాన్సెప్ట్స్ భావనలు, డైరెక్షన్ దిశ. చెప్పండి విచ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? డైరెక్షన్ అనేటువంటిది ఆలోచనకు తోడ్పడే కారకం కాదు. ఓకే, నెక్స్ట్ రిటెన్షన్ కర్వ్స్ ఆర్ డిజైన్డ్ బై. ధారణ వక్రరేఖలను రూపొందించింది ఎవరు? రిటెన్షన్ కర్వ్స్ అనేటువంటి వాటిని రూపొందించింది ఎవరు? దీనికి మనకి ఆప్షన్స్ లో ఈ రిటెన్షన్ కర్వ్స్ అనేటువంటి వాటిని డిజైన్ చేసింది ఎబింగర్స్. ఓకే, నెక్స్ట్ 13th ద అప్రోచ్ టు స్టడీ అబౌట్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కిడ్ ఫ్రమ్ 3 to 10 years ఏజ్. అంటే 3 సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకుని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసేటువంటి పద్ధతిని ఏమంటాము? ఆప్షన్స్ లో లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే దీర్ఘకాల ఉపగమనం, క్రాస్ సెక్షనల్ మెథడ్ అడ్డుకోత పద్ధతి, క్రాస్ కల్చరల్ అప్రోచ్ భిన్న సంస్కృతి ఉపగమనం, ర్యాంకింగ్ మెథడ్ కోటీకరణ పద్ధతి అనేసి ఇచ్చారు. కమాన్ చెప్పండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? లాంగిట్యూడినల్ అప్రోచ్ అంటే దీర్ఘకాల ఉపగమనం. అంటే 3 సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని 10 సంవత్సరాల వరకు కూడా తన యొక్క బాల్యదశ అంటే లాంగ్ అది దీర్ఘకాలం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 14th ద ప్రాసెస్ బై విచ్ ఏ బాయ్ లుక్స్ ఎట్ ద గోట్ అండ్ కాల్స్ ఇట్ యాజ్ ఏ డాగ్. అంటే ఒక మేకను చూసి దాన్ని కుక్క అనేసి పిలుస్తాడు అనమాట. ఒక పిల్లవాడు మేకను చూసి కుక్క అని పిలుస్తాడు. ఇందులో జరిగేటువంటి ప్రక్రియ ఏది? అంటే మేకని చూసి కుక్క అని పిలవడం అనేటువంటి దాంట్లో జరిగే ప్రక్రియ ఏది? ఇక్కడ ఆప్షన్స్ లో అకామిడేషన్ అనుగుణ్యం, అసిమిలేషన్ సాంశీకరణం, ఆర్గనైజేషన్ వ్యవస్థీకరణ, కాంప్లెక్స్ థింకింగ్ సంక్లిష్ట ఆలోచన అనేసి ఇచ్చారు. కమా చెప్పండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? అసిమిలేషన్ అంటే సాంశీకరణం. నెక్స్ట్ 15th అకార్డింగ్ టు బండూరా. ఓకే, బండూరా గారి ప్రకారము ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ సోషల్ లెర్నింగ్. సోషల్ లెర్నింగ్ కి రిలేషన్ లేనటువంటిది ఏది? బండూరా ప్రకారము సాంఘిక అభ్యసన ప్రక్రియ కానిది ఏది? అటెన్షన్ అవధానం, రిటెన్షన్ ధారణ, రీఇన్ఫోర్స్మెంట్ పునరుత్పాదం, మోటివేషన్ ప్రేరణ. చెప్పండి వీటిలో ఏది బండూరా ప్రకారము సోషల్ లెర్నింగ్ కి యూజ్ చేయనటువంటిది? ఓకేనా, చెప్పాలి. మోటివేషన్ ప్రేరణ అనేటువంటిది లేదన్నమాట. ఓకేనా, నౌ లెట్ us see the 16th ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు గెస్టాల్టిజం. గెస్టాల్టిజం కి సంబంధించినటువంటి వ్యక్తి కానిది ఎవరు? మ్యాక్స్ వర్త్మేయర్, కోహ్లర్, లెవిన్, డబ్ల్యూసి బ్యాగ్లే. ఎవరు వీళ్ళలో గెస్టాల్టిజం కి చెందినవారు కాదు? ఓకే, చెప్పండి ఎవరు? డబ్ల్యూసి బ్యాగ్లే గెస్టాల్ట్ వాదానికి చెందినటువంటి వ్యక్తి కాదు. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనేటువంటి బుక్ ని రాసింది ఎవరు? మెక్ఐవర్, థీలాండ్, విక్టర్ ఫ్రాంకిల్, అబ్రహం మాస్లో. ఎవరు రాశారు? విక్టర్ ఫ్రాంకిల్ రాయడం జరిగిందనమాట మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనేటువంటి బుక్. నెక్స్ట్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటే కార్యక్రమయుత అభ్యసనం అనేటువంటిది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ థియరీ. ఏ థియరీ ప్రకారము ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేటువంటిది చెప్పబడుతుంది? క్లాసికల్ కండిషనింగ్ అంటే శాస్త్రీయ, ఆపరెంట్ కార్యసాధక, ట్రయల్ అండ్ ఎర్రర్, ఉద్దేశపూర్వక ఇంటెన్షనల్. అంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది దేంట్లో వస్తుంది? దేంట్లో అంటే ఆపరెంట్ కండిషన్ కార్యసాధక అనేటువంటి దాంట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ 19th ద మెమరీ దట్ రిటైన్డ్ ఫర్ 20 to 30 seconds. జస్ట్ మనకి 20 నుంచి 30 seconds వరకు మాత్రమే ఉండేటువంటి మెమరీని ఏమంటారు? లాంగ్ టర్మ్ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, యాక్టివ్ మెమరీ, రోట్ మెమరీ. 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండేటువంటి మెమరీ అనమాట. ఈజీగా చెప్పేచ్చు మీరు దాన్ని. షార్ట్ టర్మ్ మెమరీ. ఓకే, స్వల్పకాలిక స్మృతి. నౌ 20th క్వశ్చన్ ఏ పర్సన్ హూ నోస్ తెలుగు లాంగ్వేజ్ కెన్ లెర్న్ కన్నడ ఈజీలీ. అంటే తెలుగు వచ్చినటువంటి వ్యక్తి కన్నడ లాంగ్వేజ్ కూడా ఈజీగా నేర్చేసుకుంటాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏరీస్. ఇక్కడ జరిగినటువంటి ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అంటే ఇక్కడ జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏంటి? పాజిటివ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అనుకూల బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ప్రతికూల బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్ శూన్య బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ ద్విపార్శ్వ బదలాయింపు. సో ఇక్కడ తెలుగు నేర్చుకోవడం వల్ల కన్నడ కూడా ఈజీగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఏం జరిగినట్టు ఇక్కడ పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. ఓకేనా, అనుకూల బదలాయింపు అనేది జరిగింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ద థియరీ ఆఫ్ థార్నడైక్ యొక్క సిద్ధాంతం ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్, యత్న దోష సిద్ధాంతం, క్లాసికల్ కండిషనింగ్ థియరీ,
సాంప్రదాయక సిద్ధాంతం, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ, ఇన్సైట్ లెర్నింగ్ థియరీ అంటే కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. చెప్పండి విచ్ ఈస్ కరెక్ట్. థార్నడైక్ అనగానే మీకు గుర్తు రావాలి, థార్నడైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, యత్నదోష సిద్ధాంతము. ఓకే, థార్నడైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీని చెప్పడం జరిగిందనమాట. నౌ లెట్ us see 22nd one. The main duty of teacher is to enhance. ఉపాధ్యాయుని యొక్క ప్రధాన విధి, మెయిన్ డ్యూటీ ఆఫ్ టీచర్ ఏంటది? ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, మోరల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. పిల్లల యొక్క శారీరక అభివృద్ధి, పిల్లల యొక్క మానసిక అభివృద్ధి, పిల్లల యొక్క సంపూర్ణ అభివృద్ధి, పిల్లల యొక్క నైతిక అభివృద్ధి. ఈజీగా చెప్పేసి ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 23rd one కరెక్ట్. ఎస్, సారీ 22nd కి థర్డ్ వన్ అనమాట. హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సంపూర్ణ అభివృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలాగా పిల్లవాడిని చూడాలి. దట్ ఈస్ ద టీచర్స్ డ్యూటీ అనమాట. నెక్స్ట్ 23rd one, ఏ నాన్ ట్రైట్ ఆఫ్ యాక్టివ్ క్లాస్ రూమ్ అంటే ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది. చిల్డ్రన్ ఆర్ డూయింగ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, చిల్డ్రన్ ఆర్ క్వశ్చనింగ్, చిల్డ్రన్ ఆర్ డిస్కసింగ్ విత్ ఈచ్ అదర్, చిల్డ్రన్ ఆర్ ప్యాసివ్ లిజనింగ్ అంటే పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉండడం, అంటే ఎలాంటి క్రియల్లో పాల్గొనకుండా డల్గా వింటూ ఉండడం అనమాట. చెప్పండి విచ్ ఈస్ నాన్ ట్రైట్ ఆఫ్ యాక్టివ్ క్లాస్ రూమ్. ఇప్పుడు ఈజీగా చెప్పచ్చు మీరు. ఎస్, చిల్డ్రన్ ఆర్ ఇన్ ప్యాసివ్ లిజనింగ్, పిల్లలు ఏ పని చేయకుండా ప్యాసివ్గా వింటూ ఉంటారు అనమాట. అది. నెక్స్ట్ 24th one, ద ఆథర్ ఆఫ్ ద బుక్ హౌ చిల్డ్రన్ ఫెయిల్ నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనకబడతారు అనేటువంటి బుక్ రాసింది ఎవరు? రాబిన్సన్, విక్టర్ ఫ్రాంకిల్, జాన్ డ్యూయి, జాన్ హోల్ట్. ఎవరు రాశారు చెప్పాలి? జాన్ హోల్ట్ గారు రాశారు అనమాట. నెక్స్ట్ 25th one, విజిట్ ఏ బ్యాంక్ టు ప్రిపేర్ ఏ రిపోర్ట్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్యాంక్ కమ్స్ అండర్ అంటే మనము బ్యాంక్ యొక్క పనితీరు గురించి ఓకే తెలుసుకునేదానికి ఒక రిపోర్ట్ రాసేదానికి బ్యాంక్ని విజిట్ చేయడము అనేటువంటిది, బ్యాంకును సందర్శించి బ్యాంక్ విధుల మీద నివేదికను సిద్ధం చేయడం అనేటువంటిది దేని కింద వస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ మెథడ్, లెక్చర్ మెథడ్, కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్. ఈజీగా అయిపోయచ్చు కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు, ప్రాజెక్ట్. ఎస్, అంతే కదా. సో ఈజీగా మనము చెప్పేయచ్చు ఇది దేని కిందకు వస్తుంది? ప్రాజెక్ట్ మెథడ్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 26th one, ఇన్ విచ్ స్టేజ్ ఆన్ ద లెర్నింగ్ కర్వ్ ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ లెర్నింగ్ హ్యాస్ స్టాగ్నేటెడ్ అంటే స్టాగ్నేటెడ్ అంటే స్తంభించడం. ఏ అభ్యసన వక్రరేఖలో ఏ దశలో అభ్యసనం అనేటువంటిది స్టాగ్నేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టేజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్, ప్లాటూ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్, సెకండరీ స్టేజ్ అని ఇచ్చారు. ఏ స్టేజ్లో ఇది స్టాగ్నేట్ అంటే ఇంకా అలా ఫిక్స్డ్గా ఉండిపోతుంది అనమాట. అది. సో మీరు కొంచెం ఆలోచిస్తే ఈజీగా గుర్తుపడచ్చు. ప్లాట్యూ అంటే ఏంటి? అలా స్ట్రైట్గా చదరంగా ఉండేటువంటిది. సో అంటే ఇక్కడ ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ జరగనటువంటిది. సో ప్లాట్యూ స్టేజ్ అనమాట, అంటే పీఠభూమి దశ అనేసి అంటారు. నెక్స్ట్ 27, NEP 2020 టార్గెట్స్ 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, GER అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ లెవెల్ బై ద ఇయర్. అంటే NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తిని లక్ష్యంగా పెట్టుకునింది. ఏ ఇయర్ అనేసి ఇచ్చారు? 2023, 2025, 2027, 2030. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2030. నెక్స్ట్ 1 kilobyte ఇన్ కంప్యూటర్ స్టోరేజ్ కెపాసిటీ ఈస్ అంటే 1 KB అంటే అది దేనికి సమానం? కంప్యూటర్ స్టోరేజ్లో 1 kilobyte అంటే KB అనమాట. సో 1024 bytes, 1124 bytes, 1224 bytes, 1324 bytes. ఇది చాలా ఈజీ. సో ఈజీగా మీరు చెప్పేయచ్చు. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, 1024 bytes. నెక్స్ట్ 29th one, అకార్డింగ్ టు ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఈస్ క్రిటికల్ ఏజ్ ఈస్ అంటే విద్యావేత్తల ప్రకారము క్లిష్టతరమైనటువంటి వయసు, క్రిటికల్ ఏజ్ అనేటువంటిది. ప్రీ అడోలసెన్స్, లేటర్ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్, ఇన్ఫాన్సీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లేటర్ చైల్డ్హుడ్ అంటే ఉత్తర బాల్య దశ. దిస్ ఈస్ క్రిటికల్ ఏజ్ అనేసి అంటారు. నౌ లెట్ us see the 30th question. The language acquisition device, LAD, కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేటువంటిది ఈ కాన్సెప్ట్ ఎవరికి సంబంధించింది? LAD తెలుగులో ఏమంటారంటే భాషా గ్రహణ యంత్రం అనేసి అంటారు. ఓకే, ఆప్షన్స్ మనం చూస్తే బండూరా, స్కిన్నర్, నోమ్ చామ్స్కీ, కోల్బర్గ్. చెప్పండి హూ ఈజ్ రిలేటెడ్ టు LAD? నోమ్ చామ్స్కీ ఈయన ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేటువంటి కాన్సెప్ట్కి రిలేటెడ్ పర్సన్ అనమాట. ఓకే, సో మనమైతే చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ AP టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సైకాలజీ పార్ట్ని డిస్కస్ చేసుకున్నాము. మీకు అందరికీ కూడా చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద HDSC క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా, సున్నిత స్వభావులుగా ఉంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో స్థూలకాయత, లంబకృషకాయత, ఔత్సాహికుడు, పైత్య ప్రకృతి అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లంబకృషకాయతలో మనకు వచ్చేసి ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు మనకు అంతర్ముఖులుగా అలాగే సున్నిత స్వభావులుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు అనేసి వచ్చారండి. సో సహకార క్రీడలు అంటే వాళ్ళు ఒక్కరు ఏకాంతంగా కాకుండా మరొకరు పిల్లలు ఉంటారు కదా, సో వేరొకరు పిల్లలతో కలిసి కూడా ఆడుకునేటటువంటిది మనకి ఏ సంవత్సరాల్లో కనిపిస్తుంది? 3 నుంచి 4 సంవత్సరాల వయసు గల పిల్లల్లో కనిపిస్తుందండి. నెక్స్ట్ బిట్, ప్రేమ అన్నది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము వేస్తారండి. ఆప్షన్స్ లో మనకు సంతోషము మరియు అంగీకారము, ఊహ మరియు సంతోషము, ఆప్షన్ 3 భయము మరియు అంగీకారం, ఆప్షన్ 4 సంతోషము మరియు భయము అనేసి ఇచ్చారండి. సో మనకు ప్రేమ అనేటటువంటి ఉద్వేగం కూడా వేటితో కలిసి ఉంటుందంటే సంతోషము మరియు అంగీకారంతో కలిసి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఏ దశలో వచ్చేసి శిశువు అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది? శబ్ద అనుకరణ దశలో మాత్రమే జరుగుతుంది. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకి సంబంధించి ఎక్కువగా కోర్ సబ్జెక్ట్ అంటే మనకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకునేటటువంటి సబ్జెక్టులు వచ్చేసి ఏంటివండి? సైకాలజీ, తెలుగు, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో కూడా మనకు కొన్ని టాపిక్స్లో కంపల్సరీ మనకు బిట్ అనేది వస్తుంది కాబట్టి వాటిని కూడా మనము ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో అలాగే మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము కాబట్టి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది, మీరైతే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఉద్వేగత, స్వీయ కేంద్రీకరణ, అలాగే సహజాతంలో నిర్దేశించినట్లు కూడా తల్లిదండ్రులతో అనుబంధం అనేసి ఇచ్చారు. నైతిక వివేచన వచ్చేసి మనకు వ్యక్తుల్లో పెరిగే కొద్దీ ఏమవుతుంది? స్వీయ కేంద్రీకరణ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుందండి. స్వీయ కేంద్రీకరణ అనేది మనకు తగ్గుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో వైఖరికి సంబంధించినటువంటి ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ట్రావర్స్ అండి, ట్రావర్స్. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మనకు కోల్బర్గ్ స్థాయిలకు సంబంధించినవి. దీంట్లో సాంప్రదాయ నైతిక వివేచన దశకు సంబంధించింది ఏంటండి? మంచి బాలుడు మంచి బాలిక నీతి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది స్థాయి బుద్ధిమాంద్యులకు ప్రజ్ఞాలబ్ధి 35 నుంచి 55 మధ్య ఉంటుంది అనేసి ఇచ్చారండి. మనకు ప్రజ్ఞాలబ్ధికి సంబంధించిన క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంటుందండి. సో ఎవరికి ఎంత ప్రజ్ఞ ఉంటుంది అనేసి మనల్ని అడుగుతారు. సో 35 నుంచి 55 మధ్య గల బుద్ధిమాంద్యులను ఏమంటాము? మిత బుద్ధిమాంద్యులు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏది అనేసి ఇచ్చారండి. ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్న చర్చలను తెలిపే సుస్పష్టమైనటువంటి లక్షణం ఏదండి? ఏక వర్సెస్ అనేక అండి. నెక్స్ట్ క్వశ్చన్, పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ప్రకృతి సంబంధిత, దృశ్య ప్రాదేశిక, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో దృశ్యం అంటే మన ప్రకృతి సంబంధించి అంటే నేచర్కి సంబంధించి, దృశ్యం అంటే చూడడం అండి. నెక్స్ట్ వచ్చేసి అంటే దేన్నైనా మనం పరీక్షించగలిగినటువంటి ప్రజ్ఞ. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ అంటే పుస్తక నేర్పరులకు ఉంటుందండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రము, చేతనత్వ శాస్త్రము అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. చేతనత్వ శాస్త్రమును తీవ్రంగా విభేదించింది ఎవరండి? ప్రవర్తనవాదులు. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితులతో పదునుగా మాట్లాడిన ఇది ఈ రక్షణ తంత్రము అనేసి ఇచ్చారండి. సో ఒకరి మీద ఉన్న కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తే దాన్ని ఏమంటామండి? మనము విస్థాపనము అంటాము. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈ రోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రం చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైనది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి ఏది అనేసి అడుగుతున్నారండి. సో పురోగమన జోక్యము అవుతుందండి. నెక్స్ట్, జీవ సంబంధ కారకం కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనకు ఆకలి, దప్పిక, నిద్ర, సంస్కృతి అనేసి ఇచ్చారు. ఈ ఆకలి, దప్పిక, నిద్ర అనేవి జీవ సంబంధ కారకాలు. సో ఇక్కడ కానిది అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సంస్కృతి అవుతుందండి. నెక్స్ట్, భాషా సంబంధ, పఠన సంబంధ, ప్రార్థన సంబంధ వైకల్యాలు వరుసగా ఇలా పిలువబడతాయి అనేసి ఇచ్చారండి. భాష సంబంధ, అలాగే పఠన సంబంధ, ప్రాత సంబంధ వైకల్యాలండి. భాష సంబంధం అంటే డిస్పేసియా అండి. పఠన సంబంధ అంటే డిస్లెక్సియా వస్తుంది. రాత సంబంధం అంటే డిస్గ్రాఫియా వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ అండి. భాష సంబంధ వైకల్యం డిస్పేసియా అండి. పఠన సంబంధం డిస్లెక్సియా, అలాగే రాత సంబంధ వైకల్యం వచ్చేసి డిస్గ్రాఫియా. నెక్స్ట్ క్వశ్చన్,
పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు వచ్చేసి ఏడవటం, రొటన వేలు చీకటం మొదలగు శైశవ ప్రవర్తనలు చూపుతాడు. ఇది ఏంటి అనేసి అడుగుతున్నారండి. సో ఇది మనం దేని కిందకి వస్తుందండి? చిన్నపిల్లల్లాగా ఏడవటము ఇవన్నీ కూడా మనకు ప్రతిగమనం కిందకి వస్తాయండి. చిన్నపిల్లల్లాగా ఏడవటం మనకు ప్రతిగమనం కిందకి వస్తుంది. నెక్స్ట్, ఈ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు అనేసి వచ్చారండి. మనకు ఆప్షన్స్లో అంతర్దృష్టి, గుప్తస్థితి, నిరూపణ దశ, సన్నాహ దశ అనేసి వచ్చారు. సో భావనోత్పత్తి మన భావాలను మనం ఏ దశలో చెప్పడం జరుగుతుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే గుప్త స్థితిలో అండి. నెక్స్ట్, ఏమనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు అనేసి వచ్చారండి. సో ఇలా నిర్వచించింది ఎవరు అంటే ఆల్పోర్ట్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్, బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అనేసి అడుగుతున్నారు. సో మనకు బోబోడాల్ను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరండి? ఆల్బర్ట్ బండూరా. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితము గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో పని సంక్లిష్టంగా ఉన్నప్పుడు, పని తేలిగ్గా ఉన్నప్పుడు, బహుమతులు ఉన్నతమైనప్పుడు, అలాగే ప్రేక్షకులు ఉన్నప్పుడు అనేసి ఇచ్చారండి. మనకు ఏ పనిలో ప్రేరణ ద్వారా ఫలితం అనేది గరిష్టంగా ఉంటుంది? మనం చేసేటటువంటి పని ఈజీగా ఉన్నప్పుడు, అంటే పని తేలిగ్గా ఉన్నప్పుడు అండి. సో మనకు ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ముందుగా అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెప్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ ని డిస్కస్ చేద్దాము. ఓవరాల్గా ఒక 50 బిట్స్ వరకు డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరింత మందికి చేరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వాళ్ళ ప్రిపరేషన్లో కూడా ఎంతో కొంత సహాయపడినట్టు ఉంటుంది. సో ఫస్ట్ బిట్ చూసినట్లయితే పురుష లైంగిక హార్మోన్. క్రింది వాటిలో పురుష లైంగిక హార్మోను ఏది అనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ఈస్ట్రోజన్, థైరాక్సిన్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ప్రతి ప్రశ్నకి మీకు తెలిసినటువంటి సమాధానాన్ని కామెంట్లో తెలియజేస్తూ మొత్తం 50 ప్రశ్నలు పూర్తయిన తర్వాత 50 ప్రశ్నలకు గాను మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం పెట్టారనే విషయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ ప్రశ్నకు వచ్చేసి సరైన సమాధానం ఆప్షన్ 3, టెస్టోస్టెరాన్. పురుష లైంగిక హార్మోన్ ఏంటి అంటే టెస్టోస్టెరాన్. నెక్స్ట్ క్వశ్చన్, రోషక్ శిరామర్కల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య. ఆప్షన్స్ చూసినట్లయితే 5, 50, 10, 12. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 10 కార్డులను ఉపయోగించడం జరుగుతుందన్నమాట. రోషక్ శిరామర్కల పరీక్షలో మొత్తం 10 కార్డులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్లైన్లో డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశం. ఆప్షన్స్ డిజిటల్ బ్యాంకు, డిజిటల్ లాకర్, డిజిటల్ స్పేస్, ఈజీ డొమైన్. ఆన్లైన్లో డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశాన్ని ఈ విధంగా పిలుస్తాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, డిజిటల్ లాకర్. ఆన్లైన్లో డాక్యుమెంట్లను సురక్షితంగా నిల్వ చేసుకునే ప్రదేశాన్ని డిజీ లాకర్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, కాంపాక్ట్ డిస్క్లో మెమరీ సామర్థ్యం. మనం CD అని పిలుస్తాం కదా, సో దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి కాంపాక్ట్ డిస్క్. అయితే ఈ కాంపాక్ట్ డిస్క్లో ఎంత సామర్థ్యం ఉన్న మెమరీని మనం స్టోర్ చేయగలము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూస్తే 70 MB, 100 GB, 700 MB, 1 TB. సో ఇక్కడ MB అంటే మెగాబైట్స్, GB అంటే గిగాబైట్స్, TB అంటే టెరాబైట్స్. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, 700 MB. ఒక CDలో మనం 700 MB వరకు స్టోరేజ్ చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఈ టాపిక్కి సంబంధించి వేరొక ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే 1 MB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ KB అని ఇస్తే కనుక 1 MB ఈజ్ ఈక్వల్ టు 1024 KB అనమాట. అలానే 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB. ఓకే, 1024 KB ఈజ్ ఈక్వల్ టు 1 MB అండ్ 1024 MB ఈజ్ ఈక్వల్ టు 1 GB అండ్ 1024 GB ఈజ్ ఈక్వల్ టు 1 టెరాబైట్. నెక్స్ట్ క్వశ్చన్, హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత. ఆప్షన్స్ జాన్ డ్యూయి, రాబర్ట్ హిల్, జాన్ హాల్ట్, మెక్ ఐవర్. హోమ్ స్కూలింగ్ అనే పుస్తకాన్ని రచించినవారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3, జాన్ హాల్ట్. హోమ్ స్కూలింగ్ అనే పుస్తకాన్ని రచించిన వారు జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అతిపెద్ద కంప్యూటర్ మెమరీ. ఆప్షన్స్ KB, MB, GB, TB. వీటిలో అతిపెద్ద కంప్యూటర్ మెమరీని ఐడెంటిఫై చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, TB. సో ప్రీవియస్ వీడియోలోనే డిస్కస్ చేసాం మనం.
1024 KB is equal to 1 MB and 1024 MB is equal to 1 GB, 1024 GB is equal to 1 TB. సో ఈ విధంగా కంప్యూటర్ మెమరీలో అతిపెద్ద మెమరీ వచ్చేసి TB అన్నమాట, టెరాబైట్. నెక్స్ట్ క్వశ్చన్, అందుబాటులో ఉన్న సమాచారం జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేయు ఆలోచన. అందుబాటులో ఉన్న సమాచారాన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేసే ఆలోచనను ఏమని పిలుస్తాం? ఆప్షన్స్ చూస్తే ఊహ ఆలోచన, సంసర్గ ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సమైక్య ఆలోచన. అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని జ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిష్కారం సూచించడానికి చేసే ఆలోచనను సమైక్య ఆలోచన అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, థర్స్టన్ ప్రకారం ప్రతి పనిలోనూ ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య. థర్స్టన్ ప్రకారం ప్రతి పనిలో ఉండే ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే 12, 15, 9, 7. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 7. థర్స్టన్ ప్రకారం ప్రతి పనిలోనూ 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్స్ చూద్దాం. వైగాట్స్కీ, బండూరా, చామ్స్కీ, సింప్సన్. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బండూరా. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎవరు? బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, ఏకాంత క్రీడకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్ చూద్దాం. ఆటకు నియమ నిబంధనలు ఉండవు, ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోరు, ఒంటరిగా ఆడుకోవడానికి ఇష్టపడతారు, రోజంతా ఆడుతూనే ఉంటారు. ఏకాంత క్రీడకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రోజంతా ఆడుతూనే ఉంటారు అనేది సరికాని ప్రవచనం. ఎందుకంటే ఏకాంత క్రీడ అనేది పిల్లలు తమ ఆట వస్తువులతో కేవలం వారు మాత్రమే కూర్చొని ఒంటరిగా ఆడుకునే ఆటగా మనందరం నేర్చుకున్నాం. అయితే ఈ ఆటని వాళ్ళు రోజులో కేవలం కొంత సమయం మాత్రమే ఆడటం జరుగుతుంది. రోజంతా ఆడతారు అనే ఈ ప్రవచనం సరికాని. నెక్స్ట్ క్వశ్చన్, ఎమోవర్ అనున్నది ఈ భాషా పదం. ఆప్షన్స్ ఫ్రెంచ్, గ్రీకు, ఇంగ్లీష్, లాటిన్. ఎమోవర్ అనేది ఏ భాషా పదం? మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లాటిన్ భాషా పదం. ఎమోవర్ అనేది లాటిన్ భాషా పదం. ఎమోషన్ అనే ఆంగ్ల భాషా పదం ఎమోవర్ కొని ఉన్నాం. సో ఎమోవర్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ భాష ఉపవ్యవస్థ మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది. ఆప్షన్స్ ముద్దు పలుకులు, సెమాంటిక్స్, ఫోనాలజీ, ప్రాగ్మాటిక్స్. వీటిలో ఏ వ్యవస్థ మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఫోనాలజీ. శబ్దాల క్రమాన్ని నిర్ణయించే వ్యవస్థ ఏది అంటే ఫోనాలజీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వికాస దశలో సోమరి వయస్సు అని కూడా అంటారు. సో ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం ఎంతమందికి ఈ ప్రశ్నకి సమాధానం తెలుసో. ఏ దశను సోమరి వయస్సు అని కూడా అంటారు? ఆప్షన్స్ కనుక చూసినట్లయితే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. వీటిలో ఉత్తర బాల్య దశను సోమరి దశ, సోమరి వయస్సు అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అంటారు అని నిర్వచించారు. ఆప్షన్స్ చూస్తే గారెట్, సోరెన్సన్, హర్లాక్, హెగెల్. వీరిలో ఎవరు జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అని నిర్వచించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గారెట్. గారెట్ సాంఘిక వికాసానికి సంబంధించి చెప్పిన నిర్వచనం ఏంటి అంటే జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా పరివర్తన చెందడాన్ని సాంఘిక వికాసం అంటారు అని చెప్పేసి గారెట్ నిర్వచించారు. నెక్స్ట్ క్వశ్చన్, దీనిని క్లినికల్ పద్ధతి అని కూడా అంటారు. క్రింది పద్ధతిలో దేనిని క్లినికల్ పద్ధతి అని పిలుస్తాం? ఆప్షన్ చూసేద్దాం. ప్రశ్నావళి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి, సంఘటన రచనా పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యక్తి అధ్యయన పద్ధతిని క్లినికల్ పద్ధతి అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. కింద ఉన్నటువంటి జతలలో సరిగ్గా జత చేయబడిన దానిని గుర్తించాలి. సరైన జతను గుర్తించాలి. ఇలాంటివి చాలా జాగ్రత్తగా గమనించాలి. సరైన దానిని అడుగుతున్నారా, సరికాని దానిని అడుగుతున్నారా, చెందినది చెందనిది ఇలాంటి వాటిని జాగ్రత్తగా గమనించి సమాధానం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో జతలను ఒకసారి గమనించినట్లయితే పరిశీలన మెకాబే, ఇంటర్వ్యూ అటికిన్సన్, నిర్ధారణ మాపని విల్హెల్మ్ మూన్, చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కోరే. ఈ జతలలో సరిగా జతపరిచిన దానిని గుర్తించాలి. సరైన జతను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 చర్యాత్మక పరిశోధన స్టీఫెన్ కోరే అనేది సరైన జత అన్నమాట.
మిగతా వాటికి సంబంధించిన సరైన జతలు కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమందికి తెలుసు అనేది. చేసిన మనోవైజ్ఞానికుడు. ఆప్షన్స్ స్టూవర్ట్ మిల్, గెసెల్, యంగ్, అట్కిన్సన్. వీరిలో ఎవరు అబ్జర్వేషన్ డోమ్ ద్వారా పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ ని ఉపయోగించి పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేసిన మనోవైజ్ఞానికుడు గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్. ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపృచ్ఛ. ఆప్షన్స్ స్వేచ్ఛ, అసంరచిత, సందర్భ, సంరచిత. ముందుగా నిర్ధారించుకున్న ప్రశ్నల ద్వారా జరిగే పరిపృచ్ఛను కింది విధంగా ఏమని పిలుస్తాం? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సంరచిత పరిపృచ్ఛ అని చెప్పి పిలవడం జరుగుతుంది అన్నమాట. ఏ ప్రశ్నలు అయితే అడగాలనుకుని నిర్ణయించుకున్నాడో వాటిని ముందుగానే నిర్ధారించుకుని జరిపే పరిపృచ్ఛను సంరచిత పరిపృచ్ఛ అని అంటామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది. ఆప్షన్స్ చూస్తే 2010, 2020, 2012, 2002. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2012వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పోక్సో చట్టాన్ని ప్రవేశపెట్టింది. అయితే పోక్సో అనే ఈ వర్డ్ యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలిసినట్లయితే దాని కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ ని తదుపరి వీడియోలో చర్చించుకున్నాము. ఈ లోపు ఎంతమందికి తెలుసు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు ఎదుర్కొనే మొట్టమొదటి సాంఘిక సంస్థ. ఆప్షన్స్ పాఠశాల, కుటుంబం, ఇరుగు పొరుగు, సొంత ఊరు. పిల్లలు ఎదుర్కొనే మొదటి సాంఘిక సంస్థ ఏంటి? కుటుంబం. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మానవనీతి ప్రయోగశాలను స్థాపించినది. మానవనీతి ప్రయోగశాలను స్థాపించింది ఎవరు? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. ఆప్షన్స్ చూసేద్దాం. రైబర్న్, డాల్టన్, ఆల్ఫోర్డ్, పావ్లో. వీళ్ళలో ఎవరు మానవనీతి ప్రయోగశాలను స్థాపించారు? ఈ ప్రశ్నకి సరైన సమాధానం తెలుసుకునే ముందు వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డాల్టన్. మానవనీతి ప్రయోగశాలను స్థాపించిన వారు డాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి గతంలో కంప్యూటర్ కోర్సును 5 నెలల్లో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సును 3 నెలల్లో పూర్తి చేశాడు. అయినా పొదుపు గణన. సో ఒక వ్యక్తి గతంలో ఒక కంప్యూటర్ కోర్సును 5 నెలల కాల వ్యవధిలో పూర్తి చేశాడు. ప్రస్తుతం అదే కోర్సును మరలా నేర్చుకుంటే దానిని 3 నెలలలో పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ వ్యక్తి యొక్క పొదుపు గణన ఎంత అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే 10%, 20%, 30%, 40%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆ వ్యక్తి యొక్క పొదుపు గణన ఎంత? 40%. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో నిర్మాణాత్మక వాదానికి చెందని భావన. ఇక్కడ చెందనిది అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే భాగస్వామ్య అభ్యసనం, స్కఫోల్డింగ్, సమీప వికాస ప్రాంతం, శీల నిర్మాణం. నిర్మాణాత్మక వాదానికి చెందనటువంటి భావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శీల నిర్మాణం. శీల నిర్మాణం అనేది నిర్మాణాత్మక వాదానికి చెందిన భావన కాదు. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న చిన్న చక్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ వాట్సన్, బండూరా, స్కిన్నర్, జాన్ లాక్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 స్కిన్నర్. చిన్న చిన్న చక్రాల ద్వారా అభ్యసనం అనే భావనను ప్రవేశపెట్టిన వారు స్కిన్నర్. బిఎఫ్ స్కిన్నర్ అనే వ్యక్తి కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో నేర్చుకోవాలనుకునే విషయాన్ని చిన్న చిన్న చక్రాలుగా విభజించి ఒక్కొక్క చక్రాన్ని పూర్తి చేసుకుంటూ మొత్తం అంశాన్ని నేర్చుకునే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయిందనిపించే దశ. అభ్యసన ఒక రేఖల గురించి నేర్చుకున్నప్పుడు అభ్యసనం ఆగిపోయిందనిపించే దశను ఏ విధంగా పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూస్తే ప్రారంభ దశ, చాంచల్య దశ, పీఠభూమి దశ, శారీరక హద్దు. ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పీఠభూమి దశ. అభ్యసన రేఖలో అభ్యసనం ఆగిపోయింది అనిపించే దశని పీఠభూమి దశగా పేర్కొంటాం. ఈ దశలో అభ్యసనం ఆగిపోయినట్లు అనిపించినప్పటికీ ఈ పీఠభూమి దశ అనేది ఎక్కువ కాలం ఉండదన్నమాట. వెంటనే మళ్ళీ ప్రయత్నిస్తే లేదా ప్రేరణ కల్పిస్తే తిరిగి మళ్ళా అభ్యసనం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్ థార్ండైక్, బ్రూనర్, పియాజే, వైగోట్స్కీ. శిక్షణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు బ్రూనర్. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్.